ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి డాక్టర్ మృత్యుంజయ్ గారు he can share his thoughts. కార్డియాక్ అరెస్ట్ ని జయించిన ఓ యువకుడు గుండె మార్పిడితో పునర్జన్మని పొందాడు. ఈ మేరకు గుంటూరు ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో అరుదైన గుండె మార్పిడి విజయవంతంగా నిర్వహించారు. గుండెమేడ వేద ప్రకాష్ అనే యువకుడు తీవ్రమైన గుండె వ్యాధితో బాధపడుతున్నాడు. తీవ్రమైన ఛాతి నొప్పి, స్పృహ కోల్పోయి చివరకు కార్డియాక్ అరెస్ట్ సంభవించింది. అత్యంత క్లిష్ట పరిస్థితిలో రమేష్ హాస్పిటల్ వైద్యులు సిపిఆర్ నిర్వహించి ప్రాణాలను కాపాడారు. అనంతరం నిర్వహించిన కార్డియాక్ ఎంఆర్ఐ పరీక్షల్లో గుండె ఎడమ జఠరిక తీవ్రంగా బలహీనపడినట్లు గుర్తించారు. దీనిని డైలేటెడ్ కార్డియోపతిగా గుర్తించారు. దీంతో గుండె మార్పిడి మాత్రమే శాశ్వత పరిష్కారమని నిర్ధారించారు. అనంతరం జీవన్ దాన్ పథకం ద్వారా గుండె మార్పిడి కోసం నమోదు చేసుకున్నారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ వివరాలను డాక్టర్ పి రమేష్, డాక్టర్ రాయపాటి మమత, డాక్టర్ మృత్యుంజయ కుమార్, డాక్టర్ జయరాం పై, డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ అశోక్ కుమార్, డాక్టర్ భరత్ సిద్ధార్థ, డాక్టర్ శ్రీకాంత్ మీడియాకు వెల్లడించారు. సమిష్టి కృషితో నిరంతరం రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. అడ్రస్ చేయొచ్చు. అన్నిటికంటే ముందు ఏంటంటే ఇప్పుడు ఆ జబ్బు హార్ట్ అటాక్ రాకముందే 10-15 సంవత్సరాల ముందే ఆ లోపల కొలెస్ట్రాల్, కాల్షియం చేరుతుంది. అది తెలియక చాలామంది హార్ట్ అటాక్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారు. చాలామందికి సిమ్టమ్స్ ఉండవు. 50% పీపుల్కి ఏమి లక్షణాలు ఉండవు. సో అందువల్ల ముందే కనుక మనం కనుక్కుంటే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ ద్వారా మనం సడన్గా వచ్చే హార్ట్ అటాక్ని, సడన్ కార్డియక్ డెత్ అంటాం, అరెస్ట్ని మనం ఆపడానికి ఇదొక్కటే మార్గం. మిగతా ట్రెడ్మిల్ టెస్ట్లు, ఎకోకార్డియోగ్రామ్లు, మామూలు ఈసీజీలు వాటిల్లో ఏమీ కనపడదు. ఈ ఓన్లీ సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో మాత్రమే అది సీడు 20-30 ఏళ్ళ ముందే మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. గుండె జబ్బుని, గుండెపోటుని కూడా ఇప్పుడు వైద్యం మొదటి గంటలో చేస్తే ఈ గుండెపోటుకు కూడా ఫస్ట్ 1 అవర్లో చేస్తే 98% సక్సెస్ఫుల్గా మనం పేషెంట్స్ని డిశ్చార్జ్ చేయొచ్చు. ఎప్పుడు అవసరమైనా రెడీగా ఉంటుంది. సీనియర్స్ లైక్ సాయి ప్రసాద్ సార్, నవీన్ కృష్ణ, then we have Kiri, we have Ravishankar garu, Ramarav garu, Vivek, వీళ్ళందరూ ఇక్కడ కార్డియాలజిస్టులు అండ్ కార్డియాక్ సర్జన్స్ sir and Jairam Pai sir, Mrutyunjay sir and Jairam Pai sir, and backed by great anesthesiology team, Lognathan garu and Jeevan of course. So any time for anything in cardiac care, I think we are always there. Any minute that you need us, we don't want anyone to be hospitalized, but anyone who needs a hospitalization, we are always there for you. You can believe us 100% for all ethical care. కానీ బయట నుంచి వస్తుంది కాబట్టి యాజ్ మచ్ రిజెక్ట్ అయ్యే ఛాన్సులు తగ్గించడానికి మనం బ్లడ్ ప్రోడక్ట్స్ వాడకుండా ప్రయత్నిస్తున్నాము. ఇది అలాగే ఒక డ్రాప్ ఆఫ్ బ్లడ్ కూడా బయట నుంచి లీజ్ ఆఫ్ లైఫ్ ఫర్ సంబడి హూ హస్ లాస్ట్ హోప్స్ ఇన్ హిస్ లైఫ్. సో ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ ఫర్ ద ఫ్యామిలీ and logistically challenging for the hospital, not just the hospital administration but also the district administration and the police, like already mentioned by Dr. Bharat. So it requires a lot of coordination between the hospital, the family and the local administration, sometimes aviation industry. So it's not just a clinical challenge, it is an administrative challenge. So I must compliment the administration for executing it to perfection in a place like Guntur. Doing it in Delhi, Bombay, Bangalore is very easy, but doing that logistical execution to precision with special emphasis to time is very important in Guntur. Patient brain dead and declare ayyaka చాలా టైం సెన్సిటివ్ ఇష్యూ. ఏంటంటే ఆ ఆర్గన్ తొందరగా వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకొక సెకండ్ లైఫ్ వేరే పేషెంట్కి ఇవ్వగలుగుతాం. సో డోనార్ ఫ్యామిలీ ఇచ్చే అన్నిటికన్నా బెస్ట్ ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్ టు అనదర్ పేషెంట్ సెకండ్ లైఫ్. సో అది స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్, కార్డియాలజిస్ట్ అందరూ ఒకసారి హార్ట్ని అసెస్ చేసి హార్ట్ అనేది ఇంకొక పేషెంట్కి ఇచ్చి సెకండ్ లైఫ్ ఇవ్వగలుగుతామా లేదా స్టడీ చేసి చూస్తారు. ఇదంతా కూడా వన్స్ ఈ పేషెంట్ హార్ట్ ఎవరైతే మనం రిట్రీవ్ చేసామో ఆయుష్ హాస్పిటల్ నుంచి, అక్కడ నైట్ 3 o'clock కార్డియాలజిస్ట్ మేము వెళ్ళి నైట్ 3కి డిసైడ్ చేసి ఓకే ఆ హార్ట్ అనే ఆర్గన్ ఫిట్ రిట్రీవ్ చేసి ఇంకొకరికి ఇవ్వగలుగుతామని చేస్తారు. మార్నింగ్ 3కి వెళ్ళి అందరూ చూసి ఆ హార్ట్ ఆర్గన్ రిట్రీవ్ అనేది స్టార్ట్ చేసాం. అదే సైమల్టేనియస్గా ఇంకొక సర్జికల్ టీము ఇక్కడ గుంటూరులో పేషెంట్తో రెడీ అయ్యి వెళ్తారు.
దీంతో పాటు ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్స్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరూ కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళందరితో కూడా కోఆర్డినేట్ చేసి గ్రీన్ కారిడార్ అనేది పెడతారు. అది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఒక ఆర్గన్ రిట్రీవ్ చేశారు, మళ్ళీ ఇంప్లాంట్ చేస్తానికి ఎంత మినిమం టైం ఉంటే మధ్యలో అంత బెస్ట్ అవుట్కమ్స్ వస్తాయి. సో చాలా కోఆర్డినేషన్తో ఆర్గన్ రిట్రీవ్ చేసి అక్కడి నుంచి గ్రీన్ కారిడార్లో ఇక్కడ గుంటూరు తెచ్చి ఇమ్మీడియట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసి ఐ థింక్ వితిన్ 3 to 5 hours ఆ ప్రొసీజర్ కూడా కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా ఐసీయూకి షిఫ్ట్ చేశారు. ఎండ్ ఆఫ్ లైఫ్ యొక్క అంతిమం అని కాదండి. సో హార్ట్ ఫెయిల్యూర్తో మనం ఈ చెప్పిన విధంగా ట్రీట్మెంట్ కనుక తీసుకోగలిగితే పేషెంట్ లైఫ్ని 10 years, 15 years, 20 years కూడా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో హార్ట్ ఫెయిల్యూర్ అనే పేషెంట్ ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత అండ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే హార్ట్ పంపింగ్ పనితీరు ఎలా ఉందనేది మనం తెలుసుకొని సో ఇప్పుడు వస్తున్నటువంటి లేటెస్ట్ మెడిసిన్స్ ద్వారా సార్ చెప్పినట్లుగా సిఆర్టీ అనే మిషన్స్ కానీ ఐసీడీ అనే మిషన్స్ కానీ వేయటము, లేదంటే లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైజెస్ అంటాం. అంటే గుండె పనితీరు అవి టేక్ ఓవర్ చేసి గుండెకి సహకరిస్తే లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైజెస్ అంటాం. అంతిమంగా ఇంకా అవి కూడా మనకి వర్క్ చేయాలి అనుకున్నప్పుడు ఇట్లా ట్రాన్స్ప్లాంట్ ఫైనల్ అనేది ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. సో ఈ కార్యక్రమం ద్వారా ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఈ జనరల్ కార్డియాలజిస్టులు కానీ లేదా ఫిజిషియన్స్ కానీ నేను చెప్పేది ఏంటంటే దీని ద్వారా సో హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్ల మీద చాలా వందల్లో వేలలో చూస్తుంటారు. అందరికి కూడా ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హార్ట్ ఫెయిల్యూర్ అనే పదం వినగానే ఇంకా పేషెంట్కి ఎండ్ ఆఫ్ లైఫ్ ఇంకేమీ లేదనేది కాకుండా వాళ్ళు మీరు మా దగ్గరికి పంపించడం ద్వారా స్క్రీన్ చేసి ఏ పేషెంట్కి వీటిలో సూట్ అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ మనం అసెస్ చేసుకొని ఈ పేషెంట్కి లేటెస్ట్ మెడికేషన్స్ ఇవ్వాలా, సిఆర్టీ మిషన్ ఇవ్వాలా, లెఫ్ట్ వెంట్రికులర్ అసిస్ట్ డివైస్ ఇవ్వాలా, లేదా మనం ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ లో ఎన్రోల్ చేసి పేషెంట్ ని ట్రాన్స్ప్లాంట్ గా తీసుకెళ్లాలా అనేది మనం చూడాలి.